వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. జూన్ మంత్ వస్తుంది. జూన్ నెలలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేటప్పుడు యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. ఈరోజు క్లాస్లో స్కూల్ బ్యాగ్ పైన బ్యాగ్లెస్ డేస్ గురించి, గతంలో ఈ స్కూల్ బ్యాగ్ పైన వచ్చిన కమిటీల గురించి తెలుసుకుందాం. ఎన్ఈపి 2020 ప్రకారం సంవత్సరానికి 10 డేస్ బ్యాగ్లెస్ డేస్గా ఉండాలి. ఈనాడు ఒక సగటు భారతీయ విద్యార్థి పుస్తకాల బ్యాగ్ మోయలేక చాలామంది వెన్నుబొంగ సమస్యలతో, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మీకు తెలుసు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అకాడమిక్ బుక్స్, మరి దానికి సంబంధించిన నోట్బుక్స్, వర్క్ బుక్స్, హోంవర్క్ పేరిట చాలా పుస్తకాలు, మరి తల్లి ప్రేమతో మరి పెట్టేటువంటి లంచ్ బాక్సు, ఇవన్నీ కలిపి ఒక విద్యార్థి ఎక్కువ బరువైన బ్యాగ్తో పాఠశాలకు వెళుతూ వస్తుంటారు. కొంతమంది ప్రేమగల మదర్స్ ఏం చేస్తుంటారంటే ఆ బస్ వరకు, ఆటో వరకు ఈ బ్యాగ్ మోసుకొని వస్తుంటారు. ఈ సందర్భంలో స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలి, స్కూల్ బ్యాగ్ పై గతంలో వచ్చినటువంటి కమిటీలు, వాటి సూచనల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీ ఓకి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ పోటీ పరీక్ష అయినా కరెంట్ ట్రెండ్స్ కింద కొన్ని బిట్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో 1980 దశకంలో మరి ఆర్కే నారాయణన్, మైసూరుకు చెందిన ప్రముఖ నవల రచయిత ఆర్కే నారాయణన్, ఈయన ఒక బరువైన స్కూల్ బ్యాగ్తో రాజ్యసభలో ప్రవేశించాడు. రాజ్యసభ సభ్యులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు ఇంత బరువైన స్కూల్ బ్యాగ్ రాజ్యసభకు తీసుకొచ్చావంటే, అప్పుడు ఆర్కే నారాయణన్ స్వతహాగా ఆయన బాల్యంపై మరుపురాని కథలు రూపొందించారు. ఈ స్కూల్ బ్యాగ్ రద్దు చేయాలి అని రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేయడం చేత అప్పటి ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒక బిట్ గమనించండి. ఎవరి సూచన మేరకు 1993లో యశ్పాల్ కమిటీని ఏర్పాటు చేశారంటే ఆనాటి రాజ్యసభ సభ్యుడు ఆర్కే నారాయణన్. కేఆర్ నారాయణన్ అంటే మాజీ రాష్ట్రపతి, ఆర్కే నారాయణన్ అంటే ఈయన ఒక ప్రముఖ నవల రచయితగా గుర్తుంచుకోవాలి. సో ఆర్కే నారాయణన్ రాజ్యసభలో లేవనెత్తిన ఈ స్కూల్ బ్యాగ్ బరువు గురించిన ప్రశ్న ఒక కమిటీకి దారితీసింది. ఆ కమిటీ పేరే యశ్పాల్ కమిటీ. మరి ఆనాటి యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్ నేతృత్వంలో ఒక కమిటీని 1993లో ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. యశ్పాల్ కమిటీ తన రిపోర్ట్ను ఒక టైటిల్తో సబ్మిట్ చేసింది. చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ వితౌట్ బర్డన్, భారరహిత అభ్యసనం అనేటువంటి ఒక శీర్షికతో ప్రొఫెసర్ యశ్పాల్ తన నివేదికను సమర్పిస్తూ స్కూల్ బ్యాగ్ను ప్రాథమిక పాఠశాల స్థాయిలో రద్దు చేయాలని, ఈ స్కూల్ బ్యాగు పాఠశాల ఆస్తి అని, పాఠశాలకు ఇంటికి అది తరచుగా మోయరాదు, పిల్లల స్కూల్ బ్యాగ్ ఏర్పాటు చేసుకోవడం కోసం పాఠశాలలోనే ప్రత్యేక ఏర్పాటు చేయాలి, ఒక ర్యాక్ ఏర్పాటు చేయాలి అని సూచించారు ప్రొఫెసర్ యశ్పాల్. అందుకే ఈ యొక్క రిపోర్ట్ను స్కూల్ బ్యాగ్ కమిటీ రిపోర్ట్స్ లేక యశ్పాల్ కమిటీ రిపోర్ట్స్ అని అంటారు. ఆయన తన రిపోర్ట్ను లెర్నింగ్ వితౌట్ బర్డన్ అనేటువంటి ఒక శీర్షికతో సబ్మిట్ చేశాడు. ఈ లెర్నింగ్ వితౌట్ బర్డన్ అనేటువంటి రిపోర్టు 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించడానికి దోహదం చేసింది. 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఒక వాక్యంతో ప్రారంభమవుతుంది. ఆ వాక్యం రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి తన వ్యాసంలో ఒక వాక్యం రాస్తాడు. సహజ సిద్ధమైన ఆనందం, సృజనాత్మకత బాల్యానికి మూలం, అవి పెద్దల ప్రపంచం విస్మరించింది అనే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క వాక్యంతో
నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రారంభించబడుతుంది. ఈనాటి భారతీయ విద్యా వ్యవస్థ చదవడము రాయడము నేర్చుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది అనే ఒక ముంబైకి చెందినటువంటి టీచర్ పేరెంట్ నీతా మెహతా యొక్క వాక్యంతో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ముగించబడుతుంది. కనుక ఈ సందర్భంలో స్కూల్ బ్యాగ్ గురించి, గతంలో ఏర్పడిన కమిటీల గురించి, ఎన్ఈపి 2020 ప్రతిపాదించిన బ్యాగ్లెస్ డేస్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. ఇది యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీ ఏముంటుందంటే, ఏ లాట్ ఈజ్ టాట్ బట్ లెస్ ఈజ్ లెర్న్డ్. ఎక్కువగా బోధిస్తున్నాం, తక్కువగా అభ్యసిస్తున్నారు అని ఈ స్కూల్ బ్యాగ్ పై తన రిపోర్ట్ను ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్ యశ్పాల్. ఈ సందర్భంలో పాలసీ ఆన్ స్కూల్ బ్యాగ్ 2020 నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పాఠశాలలకు బ్యాగు బరువు శరీర బరువులో 10% మాత్రమే ఉండాలి అంటూ ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. రేషియో ఫర్ స్కూల్ బ్యాగ్ యాజ్ 10% ఆఫ్ ద బాడీ వెయిట్. తరగతి వారీగా విద్యార్థుల శరీర బరువులో 10% బరువు మాత్రమే స్కూల్ బ్యాగ్ బరువు ఉండాలని ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసింది ఎన్సీఆర్టీ 2020లో. ఈ డేటా పైన ఎప్పుడైనా ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. ప్రీ ప్రైమరీ అంటే పూర్వ ప్రాథమిక, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, మరి యావరేజ్ బాడీ వెయిట్ రేంజ్ 10 to 16 kgs పిల్లల బరువు ఉండొచ్చు. మరి ఈ ప్రీ ప్రైమరీ లెవెల్లో నో బ్యాగ్, పిల్లలు స్కూల్ బ్యాగు పాఠశాలకు తీసుకెళ్ళవలసిన అవసరం లేదు. కేవలం యాక్టివిటీ బేస్డ్ మెథడ్లోనే పాఠాలు బోధించాలి. మరి ఇక్కడ గమనించండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ తీసుకుంటే యావరేజ్ బాడీ వెయిట్ 16 to 22. ఒకవేళ పిల్లవాడి శరీర బరువు 16 కిలోలు ఉంటే అతని యొక్క బ్యాగ్ బరువు 1.6 ఉండాలి. ఒకవేళ స్టూడెంట్ యొక్క శరీర బరువు 22 kgs ఉంటే దానిలో 10% మాత్రమే స్కూల్ బ్యాగ్ యొక్క బరువు ఉండాలి. అంటే 2.2 kgs మాత్రమే బ్యాగ్ బరువు ఉండాలి. ఇది ఎన్సీఆర్టీ 2020లో సూచించినటువంటి బరువు యొక్క మరి కొలతలు. జాగ్రత్తగా వినండి. మరి క్లాస్ 3rd, 4th, 5th వరకు తీసుకుంటే యావరేజ్ బాడీ వెయిట్ 17 to 25. మరి 17 to 25 బాడీ వెయిట్ ఉన్నప్పుడు స్కూల్ బ్యాగ్ ఎంత ఉండాలంటే 1.7 to 2.5. సింపుల్. ఇక్కడ 17 kgs ఉంటే ఒక పాయింట్ మధ్యలో పెట్టుకోండి, 1.7. ఇప్పుడు నేను ఒక బిట్ అడగవచ్చు, ఒక పిల్లవాడి యొక్క శరీర బరువు 25 కిలోలు ఉన్నప్పుడు అతని స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలి? సో 25 మధ్యలో ఒక చిన్న డాట్ పెట్టుకోండి, 2.5 స్కూల్ బ్యాగ్ బరువు ఉండాలి. అట్లనే క్లాస్ 6th మరియు 7th తీసుకుంటే యావరేజ్ బాడీ వెయిట్ 20 to 30 మధ్యలో పిల్లల శరీర బరువు ఉన్నప్పుడు స్కూల్ బ్యాగ్ బరువు 2 to 3 kgs వరకు ఉండాలి. మరి క్లాస్ 8th తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ 25 to 40 kilos వెయిట్ విద్యార్థుల బరువు ఉన్నప్పుడు వారి స్కూల్ బ్యాగ్ బరువు 2.5 to 4 kgs వరకు ఉండొచ్చు. మరి క్లాస్ 9th తీసుకుంటే పిల్లల శరీర బరువు 25 kgs ఉంటే లేక 45 kgs వరకు ఉంటే 2.5 to 4.5 వరకు వారి స్కూల్ బ్యాగ్ బరువు ఉండవచ్చు. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులు వారి శరీర బరువు 25 kgs to 45 kgs మధ్యలో ఉన్నప్పుడు స్కూల్ బ్యాగ్ బరువు 2.5 to 4.5 వరకు ఉండవచ్చు. చాలా సింపుల్ డేటా. ఒక విద్యార్థి యొక్క శరీర బరువును మనం కొలత వేసినప్పుడు ఒకవేళ అతని శరీర బరువు 16 kgs ఉన్నప్పుడు 1.6 అంటే ఆ శరీర బరువులో 10% మాత్రం బరువు స్కూల్ బ్యాగ్ బరువు ఉండాలి. ఇది ఎన్సీఆర్టీ సూచించినటువంటి స్కూల్ బ్యాగ్ యొక్క వెయిట్. కనుక కాబోయే విద్యాధికారులుగా, కాబోయే ఉపాధ్యాయులుగా ఈ సూచనలను అమలు చేయడానికి ట్రై చేస్తే సగటు భారతీయ విద్యార్థి యొక్క మరి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించడానికి అవకాశం ఉంది.
వారి వెన్నుముకను కాపాడడానికి అవకాశం ఉంది. అలా కాదని 6 సబ్జెక్టులకు 6 బుక్స్, 6 క్లాస్ నోట్స్, 6 హోంవర్క్ నోట్స్, అదనంగా ఉండేటువంటి మెటీరియల్, తల్లి పెట్టేటువంటి వాటర్ బాటిల్, ఇవన్నీ లంచ్ బాక్స్ అన్నీ కలిపి పెద్ద బరువు మోయిస్తే అది చదివి గొప్పవాడు అవుతాడో లేదో మనకు తెలియదు, కానీ బస్తాలు మోసే హమాలీలుగా మనం తయారు చేయడానికి అవకాశం ఉంది. కనుక ఎక్కువగా హ్యాండ్స్ ఆన్ మైండ్స్ ఆన్ టెక్నిక్ ద్వారానే బోధించాలి, కానీ థియరిటికల్గా ఎక్కువగా బోధించరాదు. ప్లేవే మెథడ్లో, యాక్టివిటీ మెథడ్లో బోధించేటప్పుడు ఎక్కువగా పుస్తకాలతో అవసరం ఉండదు. అందుకే ప్రాకృతికవాదం, రూసో నేతృత్వంలో వచ్చినటువంటి న్యాచురలిజం ఏమంటుందంటే పుస్తక జ్ఞానానికి వ్యతిరేకం అని చెప్తుంది. బుకిష్ నాలెడ్జ్ని వ్యతిరేకించినటువంటి వాదం రూసో నేతృత్వంలో వచ్చినటువంటి ప్రాకృతికవాదం. డిస్కస్ చేస్తున్నాం స్కూల్ బ్యాగ్ గురించి, బ్యాగ్లెస్ డేస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ తర్వాత మరి పాలసీ ఆన్ స్కూల్ బ్యాగ్ 2020 ప్రకారం ఈ స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించడం వల్ల విద్యార్థులపై శారీరక ఒత్తిడి తగ్గించవచ్చు, వెన్నునొప్పి, ఈ యొక్క వెన్నుముక వైకల్యాలు మరియు కండరాల ఒత్తిడి సమస్యలను నివారించవచ్చు. కాబట్టి స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించాలని 2020లో ఎన్సీఆర్టీ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీకు తెలుసు పాలసీ ఆన్ స్కూల్ బ్యాగ్ ఎన్ఈపి 2020 చాలా ఇంపార్టెంట్ ఈరోజు టాపిక్లో. ప్రతి రాష్ట్రం నెలలో 3వ శనివారం కానీ 4వ శనివారం కానీ 3rd సాటర్డే కానీ, ఇటీవల తెలంగాణ 3rd సాటర్డే బ్యాగ్లెస్ డేగా పెట్టడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు 4th సాటర్డే బ్యాగ్లెస్ డేస్గా నిర్ధారించడం జరిగింది. ఎన్ఈపి 2020 ప్రకారం 10 బ్యాగ్లెస్ డేస్ ఆర్ 60 అవర్స్ బ్యాగ్లెస్ డేస్ పాఠశాల స్థాయిలో ఉండాలి. మరి బ్యాగ్ తీసుకోపోకుండా, పుస్తకాలు తీసుకొని పోకుండా పిల్లలు ఆ సాటర్డేస్ ఏం చేయాలి? వారు వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి. సో ఎన్ఈపి 2020 ప్రకారం కనీసం 50% మంది అభ్యాసకులు వొకేషనల్ ఎడ్యుకేషన్ వారు పరిచయం చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇక్కడ 3 ఇంపార్టెంట్ బిట్స్ మీకు చెప్పాను. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారం పాఠశాలల్లో సంవత్సరానికి బ్యాగ్లెస్ డేస్ ఎన్ని ఉండాలి? చాలా ఇంపార్టెంట్. నంబర్ 10 గుర్తుంచుకోండి. లేక ఎన్ని గంటలు ఉండాలి? 60 అవర్స్. ఈ క్రమంలో దశల వారీగా జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేస్తూ కొన్ని రాష్ట్రాలు మరి ఒక నెలలో ఒక సాటర్డే బ్యాగ్లెస్ డేస్గా మరి నిర్ధారిస్తూ ఆ సమయంలో వారు కోకరిక్యులర్ యాక్టివిటీస్, సహపాఠ్య కార్యక్రమాలు, ఫీల్డ్ విజిట్స్, ప్రాక్టికల్ వర్క్కు ఎక్స్పోజ్ అయ్యేటట్లు పాఠశాలలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ సందర్భంలో గుర్తుంచుకోండి, మొత్తం బ్యాగ్లెస్ డేస్ సంవత్సరానికి ఏంటంటే 10. ఈ 10 అనే నంబర్ దగ్గర కొన్ని బిట్స్ మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. బ్యాగ్లెస్ డేస్ సంవత్సరానికి 10. శరీర బరువులో 10% వెయిట్ మాత్రమే స్కూల్ బ్యాగ్ ఉండాలి. అదేవిధంగా ఎన్ఈపి 1986 ప్రకారం 10 కోర్ ఏరియాస్, 10 మౌలిక అంశాలు సూచించడం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నంబర్ 10 దగ్గర కొన్ని అదనపు బిట్స్ మీరు నేర్చుకోండి. మరి 4వది ప్రాథమిక విధులు. మొదట 10 ఉన్నాయి. 1976లో రష్యా రాజ్యాంగం నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నప్పుడు 10 ఫండమెంటల్ డ్యూటీస్, 10 ప్రాథమిక విధులు ఉన్నాయి. అయితే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధి తల్లిదండ్రులు, విద్యార్థుల సంరక్షకులు పిల్లలను బడికి పంపడం ఒక విధిగా చేర్చడం జరిగింది. డిస్కస్ చేస్తున్నాం. నంబర్ 10 బ్యాగ్లెస్ డేస్ 10. శరీర బరువులో 10% బరువు మాత్రమే స్కూల్ బ్యాగ్ బరువు ఉండాలి. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1986 10 కోర్ ఏరియాస్, 10 మౌలిక అంశాలు కరికులం రూపకల్పనలో సూచించడం జరిగింది. ప్రాథమిక విధులు 1976లో మరి 10 ఉన్నాయి. జనాభా లెక్కలు ప్రతి 10 yearsకి ఒకసారి లెక్కించడం జరుగుతుంది. 6వ పాయింట్
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం జీవన నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ 10గా నిర్ధారించడం జరిగింది. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జీవన నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ను ఎన్ని లైఫ్ స్కిల్స్గా పేర్కొనడం జరిగిందని అడగొచ్చు. 10 లైఫ్ స్కిల్స్. ఈనాడు క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ మరి 10 పాయింట్స్కు మనం నిర్ధారిస్తున్నాం. క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ 10గా నిర్ధారిస్తున్నాం. అదేవిధంగా ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం మానవ జీవితంలో 10 ముఖ్యమైన దశలున్నాయి. బర్త్ టు 2 వీక్స్ నవజాత శిశువు ఇన్ఫాన్సీ, 2 వీక్స్ టు 2 ఇయర్స్ శైశవం బేబీహుడ్, మరి 3 to 5 ఇయర్స్ ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్య దశ, 6 to 10 ఇయర్స్ ఉత్తర బాల్య దశ లేట్ చైల్డ్హుడ్, 10 to 13 ఇయర్స్ యవ్వనారంభ దశ ప్యూబర్టీ, 13 to 17 ఇయర్స్ పూర్వ కౌమార దశ ఎర్లీ అడోలసెన్స్, 17 to 21 ఇయర్స్ లేట్ అడోలసెన్స్ ఉత్తర కౌమార దశ, 21 to 40 అడల్ట్హుడ్ వయోజన దశ, 41 to 60 మధ్య వయసు మిడిల్ ఏజ్, 60 అబోవ్ మరి వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్. ఈ విధంగా ఎలిజబెత్ హార్లాక్ మానవ జీవితాన్ని 10 దశలుగా వర్గీకరించింది. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉన్నత విద్యలో ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు మరి కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు నోట్స్ రాసుకుంటూ నంబర్ 10 దగ్గర గుర్తుంచుకోండి. ఈరోజు క్లాసులో మనం ఎన్ఈపి 2020 ప్రకారం బ్యాగ్లెస్ డేస్ ఎన్ని అని చర్చించుకున్నాం. 10 డేస్గా మీరు గుర్తుంచుకోండి. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఒకవేళ మీ డిఎస్సి ప్రిపరేషన్లో, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపరేషన్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించిన ప్రిపరేషన్లో ఎడ్యుకేషన్ మీకు కష్టమైన సబ్జెక్ట్ అని భావిస్తే, లేక ఎడ్యుకేషన్ పైన ప్రామాణికమైన క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో స్టోర్ ఫోల్డర్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అదేవిధంగా పెడగాజీకి సంబంధించిన అద్భుతమైన క్లాసెస్ మీకు టాపిక్ వైజ్గా ఉన్నాయి. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా దాంట్లో అందుబాటులో ఉంది. కనుక వెంటనే ఒకవేళ కంటెంట్ మీ బలమైన సబ్జెక్టు, పెడగాజీ, పర్స్పెక్టివ్స్, ఎడ్యుకేషన్ మీ వీక్ సబ్జెక్ట్ అని మీరు భావిస్తే ఎమిలీ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అద్భుతంగా ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.